మా ఆహ్వానాన్ని మన్నించి మేము అడిగిన వెంటనే ఈ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలు జగదీశ్వర రెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్ గారు, రాజేశ్వర రెడ్డి గారు, చాడ వెంకటరెడ్డి గారు, మా తానా కార్యవర్గ సభ్యులు అనుమోల్ సుబ్బారావు గారు, ఎల్ఎంఏ, ఇక్కడ విద్య నేర్చినటువంటి పిల్లల తల్లిదండ్రులు, తెలుగు భాష మీద, తెలుగు సంస్కృతి మీద, ఈ సంగీతం మీద మక్కువతో ఈ సాయంకాలం మాతో పంచుకోవడానికి వచ్చినటువంటి ప్రతి తెలుగు మిత్రులకి శుభాభివందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిద్దాం. ముందుగా తానా గురించి 4 ముక్కలు. తానా అనేది ఉత్తర అమెరికా తెలుగు సంఘం. ఒక 40-50 సంవత్సరాల క్రితమే అమెరికా వెళ్ళిపోయి ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, అక్కడి భవిష్యత్తు కోసం అక్కడ సెటిల్ అయినటువంటి మన తెలుగువారు అక్కడ మన భాషా సంస్కృతిని మనం పరిరక్షించుకోవాలి, అమెరికాలో మన తెలుగు జాతి ఖ్యాతిని నిలబెట్టాలి, మన తెలుగు జాతికి ఒక గుర్తింపు తీసుకురావాలి, అక్కడ పుట్టి పెరుగుతున్నటువంటి మన పిల్లల్లో తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని మనం కాపాడుకోవాలనేటువంటి ఒక మహోద్దేశంతో స్థాపించబడినటువంటి సంస్థ తానా. ఆ రోజు వ్యవస్థాపక లక్ష్యం భాషా సంస్కృతి అయినప్పటికీ తరువాత తిరిగి మనకి విద్యా బుద్ధులు నేర్పించి ఆ దేశంలో 10,000 మైళ్ళ దూరంలో వివిధ రంగాల్లో రాణించడానికి ఒక చక్కటి పునాదినిస్తున్నటువంటి పురిటిగడ్డకి సేవ చేయాలనే ఆలోచనతో మా తానా వ్యవస్థాపక సభ్యులు పెద్దలు తానా ఫౌండేషన్ దాన్ని స్థాపించారు. తానా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టి మేము పుట్టి పెరిగిన గ్రామాలు కానివ్వండి, ఇటు మాతృదేశం కానివ్వండి, తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, వీటిల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించిన సేవా కార్యక్రమాలు చేసిన సంస్థ ఏదైనా ఉందంటే తెలుగు సంస్థలో ఒక్క తానా అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. దీంట్లో ఎన్నో ఉన్నాయి. విద్యాలయాల అభివృద్ధి కానివ్వండి, పారిశుధ్యానికి అభివృద్ధి కానివ్వండి, రోడ్లు కానివ్వండి, టెంపుల్స్ కానివ్వండి, లైబ్రరీస్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి, వీటన్నింటినీ మేము గత 40 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. కొన్ని మచ్చుగా చెప్పాలంటే 38,000 క్యాటరాక్ట్ సర్జరీస్ చేశాం. అంటే దరిదాపుగా లక్షలాది మందిని స్క్రీన్ చేసి ఒక 37,000 మందికి కంటి చూపును ప్రసాదించినటువంటి సంస్థ తానా. 12,500 మంది గ్రామీణ పేద విద్యార్థులకి చదువుకోవడానికి, ఉన్నత విద్యను అందించడానికి స్కాలర్షిప్స్ అందించినటువంటి సంస్థ తానా. దరిదాపుగా 1,500 గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించి పారిశుధ్యానికి ఈరోజు ఏ స్వచ్ఛ భారత్ అని చెప్తున్నారో పారిశుధ్యానికి దరిదాపుగా 30 సంవత్సరాల క్రితమే పునాది వేసినటువంటి సంస్థ తానా. ఇవన్నీ కేవలం కొన్ని మచ్చుగా మాత్రం చెప్తానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఈరోజు అమెరికాలో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ సర్వీస్ చేయడంతో పాటు మన తెలుగు వారందరికీ అమెరికా, కెనడా రాష్ట్రాల్లో మన తెలుగు వారందరికీ ఒక పెద్ద దిక్కుగాను, ఒక చక్కటి వసుదైక కుటుంబంగాను ఉంటూ మన తెలుగు వారికి ఎటువంటి ఆపదలు ఎదురైనా కానీ ఆదుకునేటువంటి సంస్థగా తానా ఈరోజు అభివృద్ధి చెందింది. మీరంతా చూస్తూనే ఉంటారు. ఏదో ఒక విద్య కోసం, ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆపద పాలయ్యి హత్యలు కానివ్వండి, ఆత్మహత్యలు కానివ్వండి, రోడ్డు యాక్సిడెంట్స్ కానివ్వండి, సహజ మరణాలు కానివ్వండి, వివిధ కారణాల వలన చనిపోతే మన కన్న తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయ సభ్యులంతా కూడా తలడిల్లిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఆదుకునే వాళ్ళు ఎవరు అని చెప్పి మీకు ఆదుర్దా చెందుతున్న తరుణంలో తానా పెద్దలంతా ముందుకొచ్చి తానా అత్యవసర సహాయక బృందం అనే దాన్ని ఒకరిని స్థాపించి దాని ద్వారా దాదాపుగా ఈరోజు ఒక 600-700 సంఘటనల్లో మేము వాళ్ళని ఆదుకొని అమెరికా మొత్తంలో మన తెలుగు వారికి భరోసాగా ధైర్యాన్ని ఇవ్వగలిగే సంస్థ ఉంది తానా అనేటువంటి తానాని ఒక స్థాయికి తీసుకువెళ్ళరు. దీని వెనకాల మా కార్యవర్గ సభ్యుల కృషి ఎంతో ఉంది. మేము ప్రతిసారి ఈ కష్టపడుతూ ఈరోజు కూడా మేము మా కుటుంబాలన్నింటినీ వదిలిపెట్టి వచ్చి ఈ చక్కటి కార్యక్రమాలు చేయడం ద్వారా మేము ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళినా కానీ మా ఆలోచనలు అనుక్షణం మీ చుట్టూనే ఉంటాయి. ఈ మాతృదేశం మాకు చాలా సేవ చేసి మాకు ఒక చక్కటి భవిష్యత్తునిచ్చింది. కాబట్టి దీని అనుబంధాన్ని తెంచుకోకూడదు. ఎన్ఆర్ఐ అంటే నాట్ ఎ నాన్ రిటర్న్ ఇండియన్, మీతో మాకు అనుభవం ఉంది అని తెలియజేయడం కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. దానిలో భాగంగానే కొన్ని కార్యక్రమాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తానా మహాసభలకు ముందుగా వచ్చి మేము భారతదేశంలో చేయడం జరుగుతుంది. ఈ రోజుకి కూడా ప్రతి సంవత్సరం తానా ఫౌండేషన్ ద్వారా $1.5 to $1.7 million దాదాపుగా ఒక 8 నుంచి 10 కోట్ల రూపాయలుగా వివిధ సేవా కార్యక్రమాలకి వెచ్చిస్తున్నటువంటి సంస్థ తానా.
ఈరోజు ఎల్ఎంఏ కూడా మేము ఒక భవన నిర్మాణానికి నిధులు సేకరించి ఆ నిధులను ఇవ్వడానికి కూడా ఇక్కడ జరిగింది. ఈ ఎల్ఎంఏకి మేము డబ్బులు ఇవ్వడానికి కారణం ఏంటనే దానికి చిన్న సంఘటన చెప్పాలండి. ఎక్స్క్యూజ్ మీ, నేను -20 degrees నుంచి ఈరోజు 100 degrees టెంపరేచర్కి వచ్చాను కాబట్టి ఐ కెన్ హ్యాండిల్ దిస్. రామాచారి గారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన సంగీత పాఠాలు నేర్పినటువంటి ఎంతోమంది కళాకారులు వచ్చి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్ అన్ని దేశాల్లో రాణిస్తున్నారు. ఆయన ఏంటి ఆయన గురించి తెలుసుకోవాలని చెప్పి మేము ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన తానాకి మొట్టమొదటిసారిగా తన శిష్య బృందంతో మేము తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఆయన మాకు తెలియదు, ఏదో ఊరికే మాస్టర్ ఏదో పాఠాలు చెప్తారు అనేటువంటి భావనలో ఉండేవాళ్ళం. కానీ ఆయన ఆహ్వానం మేరకు నేను, తోటకూర ప్రసాద్ గారు, జయరామ్ గారు ముగ్గురు కూడా ఆయన లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ పాఠాలు చెప్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆయన చేస్తున్నటువంటి సేవ ఏంటనేది మాకు తెలిసింది. దరిదాపుగా 100 మంది పిల్లలు ఒక్కసారి చక్కగా కూర్చొని పాట పాడుతూ ఉంటే ఒక 100 వీణలు శుతిమెత్తగా మీడితే ఎంత చక్కటి శ్రావ్యమైన సంగీతం వస్తుందో ఆ సంగీతాన్ని నేను చెవులారా విన్నాను. ఆ రోజు అనుకున్నాను, వీళ్ళు వాళ్ళల్లో సంగీతాన్ని నేర్పడంతో పాటు ఒక చక్కని పౌరులుగా తీర్చిదిద్దినటువంటి రామాచారి గారు ఒక మహత్కార్యాన్ని తలపెట్టారు. ఆయన దానికి చెట్టు కిందనో, పుట్ట కిందనో, లేకపోతే ఏదో కళాశాలలో అడుక్కోనో ఎక్కడ ఆడిటోరియంలో పాఠాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, మీకు మా చేతులంత సహాయం మేము చేస్తామని చెప్పి ఒక స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళి అమెరికాలో పలు నగరాల్లో వీరి శిష్యులతో మేము ఈ సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆయనకి ప్రాచుర్యం తీసుకురావడమే కాకుండా మేము కొంత నిధులను సేకరించి ఈరోజు దాని ద్వారా దాదాపుగా 45 లక్షల రూపాయలు రామాచారి గారికి ఇవ్వబోతున్నాం. రామాచారి గారి గురించి నాకు తెలిసిన 2 ముక్కలు. ఒక సామాన్య పౌరోహిత కుటుంబం నుంచి, ఒక మారుమూల పల్లె నుంచి వచ్చి స్వశక్తితో ఎదిగి అంచెలంచెలుగా ఆయన ఒక అత్యంత ఉన్నత స్థానానికి వెళ్ళి ఈరోజు కమర్షియల్ రంగంలో వ్యాపారం ఎంతో సంగీతం వ్యాపారంగా మారినటువంటి ఈ తరుణంలో ఆయన కమర్షియల్ రంగాన్ని ఎంచుకోకుండా కేవలం ఒక ఉపాధ్యాయుడిగా సంగీతం నేర్పే ఒక చిన్న మాస్టర్గా నేను మిగిలిపోవడం అనేది నిజంగా మనం శిరస్సు వంచి ఆయనకి నమస్కరించాల్సినటువంటి విషయం. ఆయనకి ఈరోజు తానా ద్వారా ఇచ్చేటువంటి 45 లక్షలు ఒక చిన్న గిఫ్ట్గానే మాత్రం మేము భావిస్తాము. మాస్టర్, మీరు ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగించాలి. మీ చేతుల మీదుగాను మీ సాధన ద్వారాను వేలాది మంది ఈరోజు ఈ సంగీత కళాకారులు అభివృద్ధి చెంది మీ కీర్తిని తీసుకురావడమే కాదు, మన తెలుగు వారి కీర్తిని మరింత అన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా సంగీతం, లలిత కళలు ఏవైతే ఉన్నాయో, అది సంగీతం కానివ్వండి, నాట్యం కానివ్వండి, చిత్రలేఖనం కానివ్వండి, ఒక వాయిద్యం కానివ్వండి, ఈ కళాకారులు ఎవరైనా కానీ సున్నిత మనసులై ఉంటారు. ఈరోజు ఒక పిల్లవాడు సంగీతం నేర్చుకున్నాడు అంటే వాడు రేపు డౌన్ ద రోడ్ హంతకుడో, దొంగో, దోపిడీదారుడో, ఇంకా గొప్ప వ్యాపారవేత్త కాడు, ఒక చక్కటి పౌరుడు అవుతాడు. అటువంటి వేలాది మంది పౌరుల భవిష్యత్తుని మీరు చక్కగా తీర్చిదిద్దినందుకు మరొకసారి మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, తానా చైతన్య స్రవంతి గురించండి. తానా చైతన్య స్రవంతి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తానా మహాసభలు చేస్తుంటాము. మహాసభల గురించి మా మిత్రులు నాదెళ్ల గంగాధర్ గారు, మా పూర్వాధ్యక్షులు, రాబోయే 20వ తానా మహాసభలకి కోఆర్డినేటర్గా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆయన తానా మహాసభల గురించి కూడా చెప్తారు. ఆ తానా సభలు జరగడానికి ముందు ప్రతి డిసెంబర్లోనూ మేము ఇండియాకి వచ్చి సేవా కార్యక్రమాలతో పాటు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో సేవా భాగంగాను ఇక్కడికి వచ్చి ఈ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీకి మేము ఈ ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు ఈ మంత్ అంతా కూడా రేపు బాపు గారి 15వ తారీఖున బాపు గారి విగ్రహావిష్కరణ జరుగుతుంది నరసాపురంలో. అలాగే రేపు 13వ తారీఖున ఖమ్మం జిల్లాలో 2 గ్రామీణ ప్రాంతాల్లో
మెగా హెల్త్ క్యాంపు, ఐ స్క్రీనింగ్ క్యాంపు జరుపుతున్నాము. 17, 18 తారీఖుల్లో నెల్లూరులో భారీ ఎత్తున అంతరించిపోతున్నటువంటి జానపద కళాకారుల్ని దరిదాపుగా 300 మంది కళాకారుల్ని తీసుకొచ్చి ఒక భారీ ఎత్తున జానపద కళోత్సవాలని మేము అత్యంత వైభవంగా నెల్లూరులో చేయబోతున్నాము. దాని తర్వాత 21వ తారీఖున కృష్ణా జిల్లాలో కొన్ని పెద్దావుటపల్లి గ్రామంలో ఈ మెగా హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించబోతున్నాము. 21వ తారీఖున విజయవాడలో ఈ జానపద కళలు కేవలం కళాకారులకి, ప్రొఫెషనల్స్కే కాదు, మన ఈరోజు యువతకి కూడా అవసరం. ఆ యువతలో కూడా ఈ జానపద కళలు ఉన్నాయని చెప్పి చాటం కోసం దరిదాపుగా ఒక 200 మంది యువకులు ఈరోజు ఇక్కడ మోడర్న్ ఎడ్యుకేషన్ అభిస్తున్నటువంటి యువకులతో జానపద కళలని మన విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో మేము ప్రదర్శించబోతున్నాము. అలాగే మొన్న 10వ తారీఖున తిరువూరులో ఒక భారీ ఎత్తున మెగా హెల్త్ క్యాంప్ అనేది చేశాము. ఇవన్నీ కూడా ఈ మా సేవా కార్యక్రమాలు. 27వ తారీఖున హనుమాన్ జంక్షన్లో భారీ ఎత్తున ఒక మెగా హెల్త్ క్యాంప్ చేస్తున్నాము. అలాగే 2వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా మేము కళా సంకలనాన్ని ఒకటి ప్రచురిస్తాము. మా తానా పబ్లికేషన్స్ కమిటీ తరఫున ఒక కథా సంకలనాన్ని మేము 2వ తారీఖున రిలీజ్ చేయబోతున్నాము. ఇవన్నీ కూడా మా సేవా కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల భాగంగా మా తానా సభ్యులంతా కూడా మేము అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి మా వెకేషన్ని పక్కకు పెట్టి ఈ కార్యక్రమాలు మీకోసం, మీతో మా అనుబంధాన్ని మేము పెంచుకోవాలి. మీరు మేము ఒకటే, మేము దూరంగా వెళ్ళిపోయినటువంటి NRLగా చూడొద్దు. మాకు తానాకి, భారతదేశానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి లేనటువంటి అనుబంధం ఉంది. ఈ అనుబంధాన్ని మీ మధ్య మేము మీతో పంచుకోవాలి, మరింత పెంపొందించుకోవాలన్నటువంటి ఒక మహదాశయంతో ఇక్కడికి వచ్చాము. దానిలో కార్యక్రమంగానే ఈ కార్యక్రమాలను చేస్తున్నాము. చివరిగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా తానా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించవలసిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.